హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఎప్పుడు కొలతల ప్రకారమే కాకుండా నార్మల్గా సైజు ప్రకారం ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా క్రాస్ ఉన్నదంతా నీట్గా కట్ చేసి తీసుకోండి. కట్ చేసి మనకి ఎక్కడికి కరెక్ట్గా కింద హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ వేసేసేయండి. చూడండి, హాఫ్ ఇంచ్ కింద మార్కింగ్. ఇంకా పైనకి ఇట్లా నీట్గా పట్టుకొని చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది కదా. సేమ్ ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చుకి, ఓకేనా. ఇప్పుడు మనకి ఈ రెండు ఖర్చులు వేసుకున్నాం కదా. నార్మల్గా ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది ఒకసారి చూసుకోండి. ఇక్కడికి అంటే ఇక్కడ ఆల్రెడీ సంకపేలికి ఇంకా పడుతుంది కాబట్టి మనకి అక్కడికి ఉంది కదా. నీట్గా ఇక్కడ నుండి ఎవరికైనా సరే షోల్డర్ పైన అయితే 1 ఇంచ్ మార్కింగ్ వేసేసుకోండి. చూడండి, ఈ షోల్డర్ పైన 1 ఇంచ్ మార్కింగ్ ఉంచి ఇలా తీసుకోండి. నార్మల్గా ఎవరు తీసుకున్నా సరే ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచెస్ రావాలి. అంటే సైజు బట్టే వస్తుంది. సైజు బట్టి చిన్న సైజు ఉంటే ఇంకా తక్కువ వస్తుంది తప్ప ఎక్కువ రాదు. ఇంతే తీసుకోండి. నేను 3.5 ఉంది కదా ఇక్కడికి. ఈ 1 ఇంచ్ నుంచి నీట్గా ఇక్కడికి తీసుకొని మళ్ళీ కింద ఇలా ఇక్కడికి ఎవరికైనా సరే మధ్యలోకి ఇప్పుడు ఇది ఉంది కదా, దీని మధ్యలోకి ఫోల్డింగ్ ఇలాగ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసింది చూసారా ఇలాగా నీట్గా. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రైట్గా ఎందుకు కట్ చేసినట్టే మనకి ఇక్కడ సంక పీలికలు పడతాయి కదా, దానికి మనకి ఇదే ముక్క అంటే వేరే ముక్క అవసరం లేకుండా కరెక్ట్గా ఇదే ముక్క మనకి పనికొస్తుంది, ఓకేనా. ఇదిగోండి, మనకి ఇది వేసేసరికి కరెక్ట్గా ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ వరకు వస్తుంది, మళ్ళీ ఒకటే షేప్లో ఉంటుంది. మళ్ళీ వేరేది మనకి అవసరం ఉండదు అనమాట, ఓకేనా. ఇప్పుడు దీనికి కరెక్ట్గా చూడండి, మార్కింగ్ చూసి ఇక్కడ ఇలాగా ఇక్కడికి చూడండి, ఈ 1 ఇంచ్ కా నుంచి ఈ ఖర్చు వచ్చే వరకే మనకి తీసుకోవాలి. ఇది హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఏంటి ఇది చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు చూసుకోండి. చూడండి, ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కొలతల ప్రకారమైన మనం ఇలా కొలుసుకున్న షోల్డర్ మధ్యలో, ఇప్పుడు మనం కుట్టేసాం కదా, ఇది కూడా నేను కుట్టిన బ్లౌజే. ఈ కుట్టేసిన కాడికి షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడికి తీసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు కింద హాఫ్ ఇంచు మనకి ఖర్చుకు కావాలి కదా. ఏ బ్లౌజ్కైనా హాఫ్ ఇంచు ఖర్చుకు తీసుకోండి. చూడండి, నేను ఇక్కడికి ఖర్చుకు తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి వేసిస్తున్నాను. పైన ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి ఓకే, పర్లేదు. మళ్ళీ ఒకవేళ వేయకపోతే వేసుకోండి. షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచులు. చూడండి, ఇక్కడికి 6 ఇంచులు, షోల్డర్కి మనకి 6 ఇంచులు. సేమ్ కిందికి ఆమ్ డౌన్ కూడా 6 ఇంచులు. ఇప్పుడు చూడండి, మనము ఆమ్ డౌన్ కూడా కరెక్ట్గా 6 ఇంచులు తీసుకున్నాం. షోల్డర్ కూడా 6 ఇంచులు. ఇలా వచ్చేసి మనం ఎలా చూసుకోవాలంటే చూడండి, ఉక్సుల పట్టి సైజ్ నుంచి ఇలా కొలుసుకోండి. చూడండి ఎంత వచ్చింది, 13 వచ్చింది. 13 అంటే మనకి ఎంత తీసుకోవాలి. కొన్ని మీకు ముందు నుంచి అర్థం కాలేదనుకోండి, వెనకాల ఉంటుంది కదా. చూడండి, వెనకాల ఇలా కరెక్ట్గా నీట్గా వేయండి. నీట్గా వేసి సాగదీయకండి. సాగదీసిరు అనుకోండి మొత్తం ఎంత దూరమైనా సాగిపోతుంది ఇది, కాబట్టి సాగదీయకుండా కరెక్ట్గా ఎంత వస్తుందో ఇలా చూడండి, ఉక్స్ పెట్టేసి నార్మల్గా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కొలుచుకోండి, ఓకేనా. చూడండి, ఇలాగా మనకి ఇలా కొలుచుకోవాలి. కొలుచుకుంటే ఏమైపోతుంది, మనకి ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. చూడండి, 25 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎంత తీసుకుందాం, 25 అయితే 12.5 అంటే మనకి హాఫ్ ఇంచు ఖర్చుపోతుంది. ఇటు ఇంచు అటు ఇంచు ఖర్చుకోగా మనకి ఎంత ఉందో చూసుకోవాలి, ఓకేనా. నేను మొత్తం 14 ఇంచులు పెడుతున్నా, ఎందుకంటే ఖర్చుకు కూడా ఖర్చుకు తీసుకొని నేను 14 ఇంచులు పెడుతున్నా. ఇక్కడ 1 ఇంచు, 1 ఇంచు కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఖర్చుకు చూడండి, ఇక్కడ హాఫ్ ఇంచు పోతుంది, ఇక్కడ 2 ఇంచులు వస్తుంది, మిగిలింది మనకి ఖర్చుకుంటుపోతుంది, ఓకేనా. ఇప్పుడు గల్ల వచ్చేసి గల్ల 3 ఇంచులు. 3 ఇంచులు మనం పొడవు తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత నడుము కాడ చూసుకోవాలి. చూడండి, ఈ నడుము అంటే కొంచెం ఉంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పైన స్ట్రైట్గా ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ వేయాలి. కొంచెం ఇలా చూడండి, కొంచెం తీసుకోవాలి, ఎక్కువ కాదు. కొంచెం డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్లేట్ వేసుకోండి 3 ఇంచులన్నర. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. నీట్గా వచ్చేస్తుంది. ఇవైతే నేను ఇంకా మీకు బ్లౌజ్ కొలతలు చూపించిన అవి అంజాత ప్రకారం నేను మొత్తం కట్ చేసేస్తా. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అసలు సన్నగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కుట్టడం ఇబ్బంది, కానీ కొంచెం బుద్ధి ఉండే వాళ్ళకైతే మంచిగా కుట్టచ్చు బ్లౌజు. చూడండి, ఇది నార్మల్గా ఎంత పొడవు ఉందో ఒకసారి బ్లౌజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి 18 ఇంచులు ఉంది ఇది బ్లౌజ్ మొత్తం, ఓకేనా. ఇప్పుడు ఇది తీసేసి మనకి ఫ్రంట్ సైడ్ ఇది సరిపోదు, వేరే క్లాత్ వేసుకుంటా, దానికి క్రాస్ పట్టి అది తీసుకుంటా. అంటే వెనుకున్న ముక్కలు ఇచ్చారు సరిపోదు కాబట్టి నేను వేరే ముక్కలు వేసేసుకుంటున్నా.
చూడండి మనకి సాదాగా కావాలంటే ఇలా వేసుకొని మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. కానీ క్రాస్లోనే కావాలి అనుకున్నప్పుడు మీరు క్రాస్లో వేసేసుకోండి. చూడండి ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ నుండి ఇక్కడికి నేను డైరెక్ట్ చెప్పేస్తాను మీకు ఇంచున్నారని చెప్పాను. డైరెక్ట్ ఇక్కడికి 3 ఇంచులన్నర, ఇక్కడ 2 ఇంచులన్నర కాడికి నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. సేమ్ మొత్తం ఇలా వేసేసుకొని మనకి ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్కి బట్టి మార్కింగ్ అయినా వేసుకోవచ్చు. లేదంటే 5.5 పెట్టుకోండి, 6 పెట్టుకోండి. నేనైతే 6 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే సైజుకి బట్టి పెట్టుకుంటున్నా. చూడండి ఇక్కడ నేను 6 ఇంచులు పెట్టుకున్నా కదా. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్గా మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఈ 6 ఇంచుల కాడ నుంచి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసేద్దాం. తీసేసి చెస్ట్ ఎక్కున్న వాళ్ళకి నేను ఎక్కువ పెడతాను. ఇంచుమించు 14.5 వరకు వస్తుంది నాకు ఇది. ఓకేనా, నేను ఇప్పుడు ఇది నార్మల్గా కట్ చేసేస్తున్నాను. అంత పెద్ద సైజుకైనా గల్ల మాత్రం ముందు సైడ్ ఎంత చిన్న ఉంది చూడండి, కరెక్ట్గా 6 ఇంచులే ఉంది. అంతకంటే పెద్దగా అంటే లాగున్న వాళ్ళకి గల్ల పెద్ద ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయ్యేటట్టు ఉండిపోతుంది అన్నమాట. ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది తీసుకొని మనం కట్ చేసుకోండి, దీని మీద వేసేసుకొని చూడండి సేమ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం కట్ చేసేసుకోవాలి. ఆమ్ డౌన్ అయితే కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఇక్కడ బెలూన్స్ లాగా వస్తాయి, బుగ్గలాగా కదా, అక్కడ రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం లైట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు షోల్డర్కి ఈ వెనకాల దానికి ముందు దానికి తేడా ఉంది కదా. మనం ఇక్కడ ప్లేట్ వేసాం కదా, ప్లేట్ వేసినప్పుడు మనకి ఇది కరెక్ట్గా అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే కట్ చేసుకోవడం ఇలా కిందికి కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్లేట్ వేసినప్పుడు పైకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడైనా అంతే. ఇక్కడ ఇది ఇంతే గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ప్లేట్ వేసినప్పుడు ఇక్కడ వరకు డౌన్ వస్తుంది. అందుకే మనం 3 ఇంచులన్నర తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకేంటి ఇవి తీసుకుందాం, క్రాస్ పట్టీలు తీసుకుందాం. చూడండి క్రాస్ పట్టీలు వచ్చేసి మనకి ఒక సైడు 3 ఇంచులన్నర, ఒక సైడు 2 ఇంచులన్నర కదా. చూడండి ఇటువైపు 3 ఇంచులున్నర పొడవు వచ్చేసి నేను 13 తీసుకుంటున్నా. ఇటు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నా. చూడండి 3 ఇంచులు 3 ఇంచులన్నర. నార్మల్గా 2 ఇంచులన్నర తీసుకుంటా, 3 ఇంచులన్నర తీసుకుంటా, కానీ ఇప్పుడు 3 ఇంచులు 3 ఇంచులన్నర తీసుకుంటున్నా. ఎందుకంటే సైజుకి బట్టే ఉంటుంది ఏదైనా. నేను ఇటు ఓకేనా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.